హలో గాయ్స్, వెల్కమ్ టు సిఎస్ఎస్ గర్ల్స్. ఈరోజు వచ్చేసి లాస్ట్ వీడియోలోకి మనం చెప్పుకున్నాం ఆల్గరిథమ్స్ అండ్ ఫ్లోచార్ట్. ఈ వీడియో ఆ వీడియోకి కంటిన్యూషన్. అండ్ ఈ వీడియోలో ఫస్ట్ బేసిక్ ఒక కోడ్ అనేది రాయబోతున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ రేటింగ్ ది హలో వరల్డ్ యాజ్ ఎ ఫార్మాలిటీ. As a formality, everyone who starts a programming language will definitely write the program on Hello World, right? Okay, let's get started. First, ఇక్కడ మనకి ఫస్ట్ ప్రాబ్లం ఏం తీసుకున్నాం, అసలు ఏ ప్రాబ్లంకి మనం ఆల్గరిథమ్ అండ్ ఫ్లోచార్ట్ అనేది రాయాలి. ప్రాబ్లం వచ్చేసి చూడండి, to find the natural roots of a quadratic equation. We all know the quadratic equation is ante power anedi 2 untadi. Suppose let's consider the example like 4x squared plus 4x plus 1 equals to 0. See, ఇది అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, రైట్? ఇలాంటి సపోజ్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా కన్సిడర్ చేసుకున్నాం. ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కన్నా న్యాచురల్ ప్రూఫ్స్. అసలు న్యాచురల్ ప్రూఫ్స్ అంటే ఏంటి? ఫస్ట్ వీ హ్యావ్ టు నో అబౌట్ ది హౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి? సపోజ్ లెట్స్ కన్సిడర్ r1 ఈస్ వన్ ఆఫ్ ది రూట్. r1 ఈక్వల్స్ టు మైనస్ b. ఆల్రెడీ మీ అందరికీ ఫార్ములా తెలుసు, ప్లస్ ఆర్ మైనస్. సపోజ్ r1 వచ్చేసి ప్లస్ తీసుకుందాం, r2 వచ్చేసి మైనస్ తీసుకుందాం. మైనస్ b స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac. ఇప్పుడు ఈ మొత్తానికి మనం బై 2a చేయాలి. See here, this is what ఈ సింబల్ ని మనం ఇక్కడ మనం మల్టిప్లికేషన్ పెర్ఫార్మ్ చేయాలనుకుంటే మనకు ఒక సింబల్ ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ asterisk. ఓకే, దీన్నే మనం asterisk అంటే నువ్వు మల్టిప్లికేషన్ నార్మల్గా ఎలా అప్లై చేస్తాం. మల్టిప్లికేషన్ మనం డైరెక్ట్గా a ఇంటూ b అంటాం, కానీ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టర్మ్స్కి వచ్చేసినప్పటికీ a asterisk b అంటాం. ఓకే, ది సింబల్ ఈజ్ కాల్డ్ as asterisk. నెక్స్ట్ మనం ఆపరేటర్స్ ఆ కాన్సెప్ట్స్లోకి వెళ్ళినప్పుడు చూస్తాం. ఓకే, డన్. నెక్స్ట్ మనం ఇప్పుడు ఆల్గరిథం రాయాలి. ఆల్రెడీ మనం ఇప్పుడు ఏం చేసాం, ఒక రూట్ అనేది ఫైండ్ చేసాం, ఇంకో రూట్ సేమ్ ఏం చేస్తాం, ఆల్రెడీ ఇందుకు మాట్లాడుకున్నాం, ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది అని చెప్పేసి. సేమ్ ఇక్కడ కూడా, కాకపోతే ఇక్కడ మైనస్ వస్తుంది. అండ్ దిస్ ఈస్ ది r2. ఓకే, రైట్. r1 and r2 are the roots of a quadratic equation. Now, nature of quadratic equation, nature of roots of a quadratic equation. How we can find it? By using discriminant.
by using discriminant. Discriminant is discriminant is given by d equals to b square minus 4ac. ఓకే, ఇఫ్ ఇక్కడ మనకి నేను ఆల్రెడీ ముందు చెప్పా, ఏ ఆల్గరిథం రాయాలన్నా సరే ముందు నీకు ప్రాబ్లం అనేది పర్ఫెక్ట్గా అర్థం కావాలి. అంటే ఒక బేసిక్ ఐడియా అనేది ఉండాలి. ఓకే, ఇవి వచ్చేసి కన్స్ట్రెయింట్స్. నువ్వు కన్స్ట్రెయింట్స్ ఎప్పుడైతే నువ్వు కనుక్కున్నావో డన్, 75% ఆఫ్ యువర్ వర్క్ హ్యాస్ డన్. ఓకే, నౌ we are law. If d double equals to 0, the roots of real and equal. If d greater than 0, the roots of real and equal. Real and no. Real and unequal. If d less than 0 and the roots are nothing but imaginary roots or complex roots. ఇప్పుడు ఆల్గరిథం చూద్దాం రండి. సి ఆల్గరిథం స్టార్ట్ చేస్తారు, we use start. అండ్ చేసేటప్పుడు we use stop. ఓకే, స్టార్ట్ ఆఫ్ ది ఆల్గరిథం అండ్ take the input coefficient of x square, x and constant value. See here the coefficient of x square is nothing but 4 and the coefficient of x is nothing but 4 and the constant is 1 here. Consider this example. Okay, see, based on these values we are going to calculate the discriminant. Discriminant is nothing but b square minus 4ac, and based upon the discriminant value we are going to find the nature of roots. Here the main criteria is given to the discriminant. The whole problem, the solution of the problem is dependent on the discriminant value. If the discriminant value is equals to 0, then the roots are real and equal. ఓకే ఓకే నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆల్రెడీ చిన్న స్పేస్ వదిలా చెప్తా. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ అంటే నీకు ఇక్కడ ఎన్ని కండిషన్స్ ఉన్నాయి? ఇది 1, 2, ఇది 3. సో నార్మల్గా అయితే ఇఫ్ ఆర్ ఎల్స్. ఓకే, ఓన్లీ 1 కండిషన్ ఉంది నీ దగ్గర. అది ట్రూ అయితే ఒక స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఇంకో స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఆల్రెడీ మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూసాం. ఓకే, యా, ఏజ్ ఎలిజిబుల్ టు ఓట్ ఆర్ నాట్ అనే కేసులో చూసాం. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 18 అయితే ఎలిజిబుల్ టు ఓట్ ఆర్ ఎల్స్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్. ఓకే, 2 క్రైటీరియాస్ అక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడ d డబుల్ ఈక్వల్స్ టు 0 అనేది ఒక కండిషన్, d గ్రేటర్ దాన్ 0 అనేది ఇంకొక కండిషన్. ఈ 2 కేసెస్ అనేవి ఫాల్స్ అయితే నీకు d లెస్ దెన్ 0 అనేది ఆటోమేటిక్గా ఎనేబుల్ అవుతుంది. ఓకే, హియర్ యూ హ్యావ్ టు రైట్ 2 కండిషన్స్ and the one will be printed if the both 2 conditions are false. ఓకే, ఇవి ఫాల్స్ అయితే ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ఓకే, see here, else d greater than else if d greater than 0, then the roots are real and unequal. Go to అని చెప్పేసి మళ్ళీ రాసా, డిస్కస్ చేద్దాం. else roots are, I have made a mistake here. So imaginary or complex, right? Then go to step. Okay, fine.
సి హియర్, ఇఫ్ అని చెప్పేసిన తర్వాత ఆల్రెడీ నీకు ఒక స్టేట్మెంట్ అనేది ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ ఒక స్టేట్మెంట్ ఎనేబుల్ అవుతుంది. ఎల్స్ ఏదో ఒక స్టేట్మెంట్ ఎనేబుల్ అవుతుంది. ఏదో ఒక స్టేట్మెంట్ అనేది నీకు అవుట్పుట్కి రావాలి. రిమెంబర్, నువ్వు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసావంటే అది టెర్మినేట్ అవ్వాలి. ఎవ్రీ ప్రోగ్రామ్ మస్ట్ టెర్మినేట్ అట్ సమ్ పాయింట్. Understand the concept. And if you are taking the input, then you must display the output, or you have to print the output. Okay? Input తీసుకుంటే output generate చేయాలి. Then without generating an output, the input that you are taking is waste. Okay? ఏదో ఒక పని చేస్తాను అంటే దానికి అర్థం ఉండాలి. సేమ్ యాస్టీస్ అలా అనమాట. ఇన్పుట్ తీసుకుంటే నువ్వు ఇన్పుట్ని ప్రాసెస్ చేసి ఏదో కాంపిటీషన్స్ కానీ క్యాలిక్యులేషన్స్ ఏమైనా పర్ఫామ్ చేసి అవుట్పుట్ అనేది జనరేట్ చేయాలి కదా. ఇక్కడ అవుట్పుట్ అనేది డైరెక్ట్గా నువ్వు ఇలా రాయిగానే ప్రింట్ అవ్వదు కదా. ఆల్రెడీ అవుట్పుట్ అనేది ఒక స్టెప్. సో ఆ స్టెప్కి నువ్వు ఇవ్వాలి. దెన్ గో టు రైట్ స్టెప్ 7. Then go to step 7. Similarly, step 7. Display the output. Okay, either ఈ స్టేట్మెంట్ కానీ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జిట్ అవుట్, స్టాప్. రైట్, ఆల్గోరిథం అయిపోయింది. నెక్స్ట్ ది ఈజీ ఫ్లో చార్ట్. ఇక్కడ ఫ్లో చార్ట్ కొంచెం పెద్దది, భయపడద్దు. ది మోస్ట్ ఈజీ. వెయిట్, ఐ విల్ సెట్ ది స్క్రీన్. యా, పర్ఫెక్ట్. See here, as usual, start of the program, start of a flowchart, start. And same as like algorithm, flowchart అంటేనే విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టెప్స్ ఇన్ అవర్ ఆల్గోరిథం కదా. సేమ్ అక్కడ ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాయి. ఇక్కడ కొంచెం విజువల్ రిప్రజెంటేషన్ అనేది ఇస్తూ పిక్టోరియల్ వేలో మీకు చూపిస్తున్నా. ఇన్పుట్ తీసుకుంటాం. ఇన్పుట్ అనేది దాంట్లో తీసుకుంటాం. పారాగ్రామ్ సింబల్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఒక సింబల్లో నువ్వు ఇంకో ఫంక్షనాలిటీ చేస్తే కొలాప్స్, మొత్తం తప్పు. ఓకే, ఇన్పుట్ అనేది పారాగ్రామ్ షేప్లో తీసుకుంటున్నాం. నెక్స్ట్ నువ్వేం చేయాలి? డిస్క్రిమినెంట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. డిస్క్రిమినెంట్ ఎంత? b² - 4ac. ఇక్కడ మళ్ళీ తప్పు రాసా, సారీ. ఓకే, డిస్క్రిమినెంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఏ షేప్లో? రెక్టాంగిల్. రైట్. ఇప్పుడు డిస్క్రిమినెంట్ వాల్యూ సేమ్ ఈక్వల్స్ టు 0 అని చూసుకుంటాం. ఇఫ్ ట్రూ అయిందనుకోండి, ఇక్కడ మీరు ఎస్ ఆర్ ట్రూ అని రాసుకోవచ్చు, కానీ రాయాలి కన్ఫామ్గా. ఎందుకంటే బేసిక్గా నువ్వు ఏ డైరెక్షన్లో ట్రూ ఆర్ ఫాల్స్ కన్సిడర్ చేస్తున్నావు అనేది చూసే యూజర్కి ఒక ఐడియా ఉండాలి కదా. అందుకని రాస్తే కొంచెం యూజర్కి అనేది ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, రూట్స్ అనేవి రియల్ అండ్ ఈక్వల్ అవుతాయి. నో అయితే ఏంటి? మనం అక్కడ పైన కండిషనల్స్ మెన్షన్ చేసాం కదా. ఇఫ్ చేసాం, ఎల్స్ ఇఫ్ చేసాం, మళ్ళీ ఎల్స్ చేసాం. సపోజ్ ఇక్కడ చూడండి, డి అనే దగ్గర ట్రూ అయిపోయింది అనుకోండి, ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది డైరెక్ట్గా. then there is no necessity to check whether the discriminant is greater than 0. డైరెక్ట్గా డిస్ప్లే చేసేస్తాం. అదే ఒకవేళ అవ్వలేదు అనుకుంటే నీ దగ్గర ఆల్రెడీ ఇంకొక కండిషన్ అనేది ఉంది, d> 0 అయ్యిందా కాదా అని చెప్పేసి. చూడండి, ఒకవేళ d> 0 అయిందనుకో, రూట్స్ ఆర్ అన్ఈక్వల్ అండ్ రియల్. బాగుంది. ఒకవేళ అవ్వలేదు, అవ్వకపోతే డైరెక్ట్గా నీ దగ్గర ఇంకేం కండిషన్ లేదు,
అక్కడ నీకు ఇంకో కండిషన్ ఏముంది, d<0. ఓకే, d<0. అయితే d<0 దగ్గర మళ్ళీ d<0కి ఎస్ అయితే రూట్ సైడ్ ఇమేజినరీ రాస్తావు, నో అయితే ఇంకో కండిషన్ ఉందా? లేదు కదా, రైట్? సో ఇది ఎల్ స్టేట్మెంట్, ఇది ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్, ఇది కండిషనల్ ఇఫ్ స్టేట్మెంట్, రైట్? If yes, display the output. If no, the roots are imaginary. ఇది అవుట్పుట్ ది. నెక్స్ట్ స్టాప్, కథం. ఓకే దెన్, ఇది అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా మీకు అప్పుడే కండిషనల్స్ స్టార్ట్ అవ్వవు, బట్ జస్ట్ ఒక ఐడియా. ఇదేమి ప్రోగ్రామింగ్కి రిలేటెడ్ కాదు కదా, జస్ట్ కోడ్ రాయమని చెప్పట్లేదు కదా, జస్ట్ నార్మల్ టైమ్స్లో థింక్ చేయండి. ఓకే, ఇఫ్ అంటే ఏంటి, ఎల్స్ ఇఫ్ అంటే ఏంటి, ఎల్స్ అంటే ఏంటి అని చెప్పేసి. ఐ హోప్ యూ ఆల్ గైస్ అండర్స్టాండ్ దిస్ ఎగ్జాంపుల్. ఇఫ్ దెర్ ఆర్ ఎనీ డౌట్స్, ప్లీజ్ కమెంట్ డౌన్ ఇన్ ది కమెంట్ సెక్షన్. ఓకే దెన్, బాయ్. వెయిట్ స్టార్టింగ్ వీడియోలో చెప్పా కదా, హలో వరల్డ్ అనేది ప్రింట్ చేస్తున్నాం అని చెప్పేసి ఇన్ పైథాన్ లాంగ్వేజ్. జస్ట్ 1 లైన్ ఉంటుంది, కాకపోతే జస్ట్ ఫర్ సాటిస్ఫాక్షన్ ఒక చిన్న లైన్ ఆఫ్ కోడ్ అనేది రాసామని చెప్పేసి. రైట్, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం విఎస్ కోడ్లో రాస్తున్నాం. యాజ్ పైథాన్ కోడ్ వచ్చేసి వేరియస్ ఐడియాస్లో రాయొచ్చు, యూజింగ్ నోట్ ప్యాడ్ చేయొచ్చు, using VS Code, and another one is using Jupyter Notebook, that is by using Anaconda. Okay, present మనం వచ్చేసి VS Code లో చేస్తున్నాం. First you have to create a file of Python file వచ్చి క్రియేట్ చేస్తున్నాం. That's it. To print any sentence, we are using a inbuilt function called print. Just print. As you all see in C language, we are using the printf statement, but in Python we are going to use, right, see here, ఇవి వచ్చేసి parenthesis అంటాం మనం, సారీ ఇవి వచ్చేసి డబుల్ కోట్స్ అంటాం, ఇంకొన్ని సింగిల్ కోట్స్ ఉంటాయి. లెట్స్ డిస్కస్ బ్రీఫ్ అబౌట్ దట్ ఇన్ ఫర్దర్ వీడియోస్. నౌ సి, డబుల్ కోట్స్లో హలో వరల్డ్, ఇది మన ప్రాంప్ట్. హలో వరల్డ్ వచ్చేసి మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం. రిమైనింగ్ లాంగ్వేజెస్లో వీఆర్ గివింగ్ సెమీకోలన్ at the end of the line, but in Python there is no necessity to write a semicolon at the end of the line. ఓకే, రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఫైల్ని సేవ్ చేసుకోవడమే. ఐఎమ్ గివింగ్ ఫైల్ నేమ్ యాజ్ ఫస్ట్ రిలవెంట్ first.py. సేవ్ చేసేసాం. చూడండి, ఇక్కడ ఇంతసేపు మీకు ప్రింట్ హలో వరల్డ్ అని చెప్పేసి ఫైల్ నేమ్గా ఉండేది, కానీ ఇప్పుడు మనం చేంజ్ చేయగానే వన్స్ print.pyగా చేంజ్ అయింది. మనం దాంతోనే సేవ్ చేసాం. ఇంకా సేవ్ చేస్తున్నప్పుడు నేను .py అనే ఎక్స్టెన్షన్తో ఫైల్ని సేవ్ చేసా. ఏ లాంగ్వేజ్ తీసుకున్నా సరే we have different extensions regarding to the particular language. Okay then, ఇప్పుడు రన్ చేద్దాం. Here you see the icon for run code and the terminal open. Wait. రన్ చేసాం. ఇంకా సింపుల్ మీరు రన్ చేయాలంటే
పైథాన్ నీ ఫైల్ నేమ్ ఏంటి? ఫస్ట్ అనేది నీ ఫైల్ నేమ్ డాట్ పీవై వచ్చేసి ఎక్స్టెన్షన్, అది ఏ ఫైల్, పైథాన్ ఫైల్ ఆర్ హెచ్టిఎంఎల్ ఫైల్ ఆర్ సి ఫైల్. In Python there is no and I forgot to say one more point. In Python there is no necessity to compile the file. In other languages we must compile, and then another file is generated by the compiler, and then we are going to execute it. ఇక్కడ పైథాన్లో అలా అవసరం లేదు. చూడండి అట్లా రన్ చేస్తున్నా, పైథాన్ ఫైల్ నేమ్ డాట్ పీవై, ఎంటర్. యా, ప్రింట్ చేసేసాం. hello world is our output. We're just printing hello world. Let's try with another statement like, wait, welcome to CSS skills. సెల్ఫ్ బ్రాండింగ్ ఎంతైనా ఉండాలి కదా. ఓకే, ఇప్పుడు చూడండి, నేను రాయాల్సిన ఒక లైన్ ఆఫ్ కోడ్ అనేది రాసేసా. ఫస్ట్ ప్రింట్ హలో వరల్డ్ చేసా, హలో వరల్డ్ ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ వెల్కమ్ టు సిఎస్ఎస్ స్కిల్స్ అని ప్రాంప్ట్ ఇచ్చా, కోడ్ రాసా. నెక్స్ట్ అది కూడా ప్రింట్ అవ్వాలి, అంటే 2 లైన్స్ ప్రింట్ అవ్వాలి కదా. లెట్స్ సీ. అవ్వలే, వై? Because after modifying the code మనం సేవ్ చేయలే ఫైల్ని. యా, ఆఫ్టర్ మోడిఫికేషన్ we must save the file. నువ్వు సేవ్ చేస్తేనే రెస్పెక్టివ్ మోడిఫికేషన్స్ అనేవి అప్డేట్ అవుతాయి. ఓకే, సేవ్, దెన్ వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ రన్ ఆపరేషన్. యా, see here, hello world printed, CSS skills, welcome to CSS skills also printed. Finally we are executed the program, right? Okay, thank you for watching till the end, and thank you so much. If there are any doubts, please comment down. I will definitely clarify your doubts, right? Thank you so much. All the best.